సులభం. మనిషి ఎప్పుడు కూడా సులభంగా ఉండే దానికోసమే వెతుకుతాడు. సులభంగా ఉండే మార్గాన్ని వెతుకుతాడు. అలాగే ఏ వస్తువులైతే సులభంగా దొరుకుతాయో వాటి వెనకబడతాడు. మీరే చెప్పండి, ఇవన్నీ ఇంత సులభంగా దొరికితే అందులో ఆనందం ఏముంటుంది? సరే మీరు చెప్పండి, సులభం అంటే ఏమిటి అసలు? దుఃఖాన్ని తీసుకోలేక కన్నీటిని విడవటమా, లేదా నవ్వుతూ ఎదుటివారికి సవాలు ఇవ్వటమా? ఏంటి సులభం? పడిపోయిన తర్వాత సహాయం కోసం ఎవరినో ఒకరిని పిలవటమా, లేదా స్వయంగా మీ కాళ్లపై నిలబడి శక్తిని పొందటమా? ఏంటి సులభం? భారీ తుఫాను తర్వాత విరిగిపోయి కింద పడిన ఇంటిని చూసి ఏడవటమా, లేదా మట్టిలో నీళ్లు కలిపి మళ్లీ మరమ్మత్తు చేసి ఇంటిని ముందులాగా చేయటమా? ఏంటి సులభం? మీరు చూస్తే గనక ఏదైతే సులభమో అది ఆఖరిలో మీకు బాధను కలిగిస్తుంది. సులభమైన మార్గాన్ని ఎంచుకోకండి. మీకు తగిన అలాగే గొప్ప లక్ష్యాన్ని ఎంచుకోండి. మార్గం ఎలా ఉన్నా కూడా మీరు దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ మార్గం కఠినంగా ఉన్నా కూడా ఏమీ పర్వాలేదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే కఠినమైన మార్గంలో నడవడం మొదలు పెడతాడో ఆఖరిలో సంతోషమనే పువ్వులు వారి ఒడిలోనే వచ్చి పడతాయి. కాబట్టి ముందుకు సాగుతూ వెళ్ళండి. అలాగే నాతో కలిసి ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.